నమస్తే అండి అందరికీను. గుడ్ ఆఫ్టర్‌నూన్ కూడాను. ప్రాణవైలేట్ హీలింగ్ విధానంలో మనకి అసలది మనకెలా ఉపయోగపడుతుంది అంటే గనక, మనం జన్మ తీసుకుని, మన జీవితం అంతా మనం ప్రయాణించి, మన జన్మ తర్వాత ఈ బాడీ నుంచి సోల్ వెకేట్ చేశాక, సోల్ ప్రయాణానికి కూడా అత్యద్భుతంగా ఉపయోగించేదండి ప్రాణవైలేట్ హీలింగ్ విధానం. ఆ ప్రాణవైలేట్ హీలింగ్ విధానంలో బేసికల్‌గా మనకొక 3 థింగ్స్ అవి తెలిస్తే అసలు దీన్ని మనం ఎందుకు పాటించాలన్నది మనకందరికీ తెలుసు. ఫస్ట్ ఏంటంటే మన ఫోర్ ఫాదర్స్ చెప్పిన మనకు పీవీహెచ్ లో బేసిక్ ఏదైనా కూడా ఎవరి శరీరం వాళ్ళని తన శరీరాన్ని తను హీల్ చేసేసుకుంటుంది ప్రతి వ్యక్తి శరీరం. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అది హీల్ కాకుండా కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ అనండి అవి అడ్డుపడుతూ ఉంటాయి. నార్మల్ గా పీవీహెచ్ పాటించిన వాళ్ళకి అసలు తన శరీరం తను ఎందుకు హీల్ చేసుకోవట్లేదు, తను ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారు అన్నది గుర్తించడం చాలా కష్టం ప్రతి వ్యక్తికి కూడా. కానీ పీవీహెచ్ లో ఉన్న వాళ్ళకైతే అసలు వాళ్ళకి అనారోగ్యం ఎందుకు లాంగ్ గా ఉంటుంది, వాళ్ళు ఎందుకు ఆరోగ్యవంతులు కాలేకపోతున్నారు, వాళ్ళ శరీరం తన్ని తాను ఎందుకు హీల్ చేసుకోలేకపోతుంది అన్న విషయం పీవీహెచ్ లో మీకు చాలా చక్కగా వివరిస్తారు టీచర్స్. మీకు ఇలా ఈ జబ్బుతో మీరు ఎందుకు బాధపడుతున్నారు, మీరు ఎందుకు దీని నుంచి ఓవర్కమ్ అవ్వలేకపోతున్నారు అన్నది పీవీహెచ్ టీచర్స్ మీకు వివరిస్తారు. దానికి తగ్గట్టుగా క్షమాప్రార్థనలు అవి చదవమంటారు. కొన్ని జబ్బులు కొన్ని ఇవి మనం క్షమాప్రార్థనలు చదివితే బ్యాలెన్స్ అయ్యి కొన్ని తగ్గిపోతాయి. కానీ ఆల్రెడీ మనము లాంగ్ టైమ్ ఈ నెగిటివ్ ఎనర్జీస్ ని మనం ఎప్పుడైతే మనం ఫేస్ చేస్తూ ఉంటామో మన శరీరంలో ఏదో ఒక అనారోగ్యం లాంగివిటీగా అది మనం దాన్ని ఓవర్కమ్ అవ్వలేకపోతూ ఉంటాం అనమాట. ఎంత క్షమాప్రార్థన చదివినా ఆల్రెడీ అది డ్యామేజ్డ్ పార్ట్ అయిపోతుంది. సో అలాంటి దాన్ని ఎలా హీల్ చేసుకోవాలన్నది టీచర్స్ చెప్తారు. హీల్ చేసుకునేటప్పుడు ఏంటంటే ప్రతి వ్యక్తి కూడా తన శరీరం గురించి తను తెలుసుకుంటే అది హీలింగ్ అనేది బాగా జరుగుతుంది. మనం వాడుక భాషలోకి చూడండి, మనకు తెలిసిన వాళ్ళతో ఎంత బాగా మాట్లాడతాం. మనకి ఫలానా నివేదిత మేడం అనంగానే ఆవిడ ఎలా ఉంటారు, ఆవిడ ఎలా మాట్లాడతారు అనేది మనకు ఒక మైండ్ లో మనకు తెలిసిపోతుంది. సో దానికి అనుగుణంగా మనం మాట్లాడతాం. అలాగే ఇప్పుడు పద్మావతి మేడం అనండి, ఎవరైనా సరే ఎవరినైనా తీసుకోండి, మనకు తెలిసిన వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళు కాబట్టి క్లాస్ లో ఉన్నది నేను చెప్తున్నాను. మనకు తెలిసిన వాళ్ళతో మనం చాలా చక్కగా వాళ్ళు ఎలా ఉంటారు అన్నది మనకు తెలుసు కాబట్టి అలా మాట్లాడతాం. అలాగే ప్రతి వ్యక్తి కూడా తన శరీరంలో ఉన్న అవయవాలు ఎలా ఉంటాయి, అవి ఎలా పనిచేస్తాయి అని తెలుసుకుంటే కనుక దాన్ని హీల్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది అనమాట ప్రతి వ్యక్తికి కూడా. సో దానిలో భాగంగానే మేము కిందటి వారం నుంచి మొదలు పెట్టాం. మీరు మీ శరీరంలో ఏముంది అని తెలుసుకోవటంలో ఇది సెకండ్ ఆర్గాన్ అండి. ఫస్ట్ ఆర్గాన్ మెదడు గురించి చెప్పారు. ఇప్పుడు మన ఎండోక్రైన్ సిస్టమ్ లో ఉన్న గ్లాండ్స్ లో అత్యంత ముఖ్యమైనది పీనియల్ గ్లాండ్ గురించి మనకి నివేదిత మేడం మనకు వివరిస్తారండి. అందరూ కూడా చక్కగా వినండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక లాస్ట్ లో చెప్పండి. అలాగే మీ ఆడియో వీడియో 2 మ్యూట్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ మేడం, ప్రొసీడ్ అండి. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. పోయిన వారం మనం అందరం మెదడు గురించి ఎప్పుడైతే తెలుసుకున్నామో మేడం అప్పుడు వివరించారు. మెదడులోనే భాగము పీనియల్ గ్లాండ్. ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఏం చేస్తుంది అనేది మనము బ్రీఫ్ గా డిస్క్రైబ్ చేశారు మేడం. ఇవాళ మనం దాని గురించి డీటెయిల్లో మాట్లాడుకుందాం. పీనియల్ గ్లాండ్ అనేది బేసిక్ మనకి ఎలా ఉంటుందంటే ప్రతి చక్ర అండర్లో చక్ర మనకి ఎనర్జీని ఇస్తుంది. ఆ ఎనర్జీని మనము ఆ చుట్టుపక్కల ఆ చక్రాకి అండర్లో ఉండే అవయవాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్ర ద్వారా ఎనర్జీని రిసీవ్ చేసుకుంటాయి. సో అదే విధంగా పీనియల్ గ్లాండ్ కి సంబంధించిన చక్ర మనకి థర్డ్ ఐ చక్ర లేదా ఆజ్నా చక్ర అని చెప్పుకుంటూ ఉంటాము. ఆజ్నా చక్ర ఏంటంటే మన 2 కనుబొమ్మల మధ్యలో మనకి ఎక్కడైతే బొట్టు పెట్టుకుంటామో అక్కడ మనకి ఆజ్నా చక్ర అనేది ఉంటుంది. ఇక్కడి నుంచి వచ్చే ఎనర్జీ వల్ల మన ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ఫంక్షన్ అనేది జరుగుతుంది. మెయిన్ ప్రాణ వచ్చేది ఆజ్నా చక్ర వల్ల. దాని అండర్లో మనకి పీనియల్ గ్లాండ్ అనేది ఉంటుంది. బేసిక్ గా పీనియల్ గ్లాండ్ ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి అనేది మనము వివరంగా తెలుసుకుందాము. దానివల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు వస్తాయి, మనం ఏ విధంగా దాన్ని పీవీహెచ్ ద్వారా హీల్ చేసుకోవచ్చు ఇవాళ మనము నేర్చుకుందాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే థర్డ్ ఐ చక్ర అంటే ఏంటి, దానివల్ల మనకు వచ్చేది మనం చూసిన దాన్ని మనము గ్రహించటానికి ఉపయోగపడుతుంది.
ఓకే. ఇది అన్నిటికీ అతీతంగా అంటే ఆధ్యాత్మికంగా కూడా ఆజ్ఞా చక్ర అనేది చాలా సిగ్నిఫికెన్స్, చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ బాడీలో మనం ఇంత చెప్పినట్టు మన 2 కనుబొమ్మల మధ్యలో మనకి ఇది ఉంటుంది. శివ సార్ ఏం చెప్తారంటే, ఆజ్ఞా చక్ర అది చానా మెయిన్ చక్ర. ఎందుకంటే, మన ఆత్మ అనేది ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలో ఉంటుంది అనేసి. ఆధ్యాత్మికంగా అంటే మనకి వాడుకలో ఉన్న ఆధ్యాత్మికత ఏదైతే ఉందో, వాళ్ళు పీనియల్ గ్లాండే మన ఆత్మ ఉండే చోటు. దానివల్లే మనకి మోక్షం అనేది కలుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. శివ సార్ మాత్రము మనకి ఆజ్ఞా చక్ర మన ఆత్మ ఉండే ఒక స్థలము. సో, అది చానా మనకక్కడ కనెక్షన్స్ కానీ, కార్డ్స్ కానీ వచ్చినప్పుడు ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుందని ఎప్పుడు ప్రతిసారి శివ సార్ చెప్తారు. మనకి ఆజ్ఞా చక్ర క్లీన్‌గా లేదు. ఆజ్ఞా చక్రాలు ఏమన్నా కార్డ్స్ ఉన్నాయి, లేదా ఆజ్ఞా చక్రలో ఏమన్నా కనెక్షన్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు, మన ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతింటుంది. సో, మన ఎండోక్రైన్ సిస్టమ్ ఏంటి అనంటే, క్రిత వారం మనము మేడం ఎక్స్‌ప్లెయిన్ చేసినట్టు ఫస్ట్ మనకి ఉండేది ఆహ్, పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్‌ని కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అని పిలుస్తారు. సో, ఇట్స్ లైక్ కమాండ్ ఇచ్చేది ఆహ్, హైపోథాలమస్. అంటే నా శరీరంలో ఏం అవసరం, ఏ హార్మోన్ అవసరమో, నాకు ఏమి తక్కువుంది, టెంపరేచర్ రెగ్యులేట్ చేయటానికి కానీ, లేదా ఏంటి ఆహ్, చల్లగా ఉంది, మనం చలి ప్రదేశంలో ఉన్నాము. బాడీ టెంపరేచర్‌ని రెగ్యులేట్ చేయటానికి మనకొక సంకేతం అనేది పంపించినప్పుడు, హైపోథాలమస్ అనేది దాన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో, దానికి కావాల్సిన హార్మోన్స్. ఇప్పుడు మనకి ఆకలేస్తుంది. సో, సంకేతం ఏంటి? భోజనం చేసే టైము. దానికి సంకేతం పంపిస్తే హైపోథాలమస్ ఏం చేస్తుంది మనకి? ఇట్ విల్ సెండ్ అది సిగ్నల్ పంపించినప్పుడు హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది, ఎందుకంటే మనకి జీర్ణ వ్యవస్థలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ చాలా ముఖ్యం. అది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో, ఇవి మెయిన్ ఇంపార్టెంట్ గ్లాండ్స్ 2ని. దాని తర్వాత వచ్చేది పీనియల్ గ్లాండ్. పీనియల్ గ్లాండ్ అనేది నెక్స్ట్ స్లైడ్ చూపించినాను. పీనియల్ గ్లాండ్ అనేది ఒక చిన్న బఠానీ సైజ్‌లో ఉంటుందండి అది. ఓకే. ఒక చిన్న బఠానీ సైజ్‌లో ఉంటుంది. మీకిక్కడ ఈ దీంట్లో చూసారంటే చాలా ఈజీగా మీకు కనిపిస్తుంది. పీనియల్ గ్లాండ్ అనేది చూడండి. అది పీనియల్ గ్లాండ్. సో, అంత చిన్న సైజ్‌లో ఉంటుంది. కానీ అది చేసే పని మాత్రము చానా పవర్‌ఫుల్ పని చేస్తుంది. ఏంటి? మనకి నిద్ర రావాలన్నా రాత్రుళ్ళు పీనియల్ గ్లాండ్ రిలీజ్ చేసే మెలటోనిన్ వల్ల మనకి నిద్ర అనేదొస్తుంది. తెల్ల మ హోల్ డే ఆహ్, ప్రొద్దున్న అంతా మనము అవేక్ అంటే శక్తివంతంగా ఉండాలి, మనము చురుకుగా ఉండాలి అనంటే సెరోటోనిన్ అనే ఒక హార్మోను అవసరం మనకి. సో, ఈ పీనియల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే, ప్రొద్దుట మనకి సన్‌లైట్ అనేది వచ్చినప్పుడు సెరోటోనిన్ అనే ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దానివల్ల మనము చురుగ్గా ఉండటము, మన పనులన్నీ మనం చేసుకోవటము, వీటన్నిటికి సెరోటోనిన్ అనేది పనిచేస్తుంది. మనము యాక్టివ్‌గా లేము అనంటే, మనకి సెరోటోనిన్ అనేది కరెక్ట్‌గా రిలీజ్ అవ్వట్లేదు అనేసి మనము అర్థం జేసుకోవాలి. అదే విధంగా చీకటి పడ్డప్పుడు, వెలుతురు లేనప్పుడు మెలటోనిన్ అనే ఒక హార్మోన్‌ని మన పీనియల్ గ్లాండ్ రిలీజ్ చేస్తుంది. నిద్ర లేనితనము అనేది ఇన్సోమ్నియా ఇలాంటివన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి చానా ఇది మెలటోనిన్ ఉత్పత్తి అనేది కరెక్ట్‌గా జరగట్లేదు. ఎందుకు అంటే, పీనియల్ గ్లాండ్ ఎఫెక్ట్ అయ్యేది ఇందాక మనం ఏం చెప్పుకున్నాము? ఆజ్ఞా చక్రాకి కార్డ్స్ వచ్చినా, ఏదన్నా బ్లాక్స్ ఉన్నా, కనెక్షన్స్ వచ్చినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది పీనియల్ గ్లాండ్. తలనొప్పొస్తుంది. ఎందుకు? పీనియల్ గ్లాండ్ కరెక్ట్ హార్మోన్ రిలీజ్ అవ్వట్లేదు. దానివల్ల మనకి హెడేక్స్ అనేవి చాలా తరచుగా వస్తున్నాయి. అంటే మన పీనియల్ గ్లాండ్ ఫంక్షన్ అనేది కరెక్ట్‌గా ఉండకపోవటం. ఓకే.
సో, మనం ఈ పీనియల్ గ్లాండ్ వల్ల బేసిక్ మన అంటే స్ట్రెస్ మేనేజ్ చేసుకోవటానికి సెరోటోనిన్, మెలటోనిన్ ఇవన్నీ మనకి చాలా అవసరం. ఇవి మెయిన్ రిలీజ్ చేయటానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్. సో, ఈ నిద్రపోవటము ఇప్పుడు యూజువల్‌గా మనం ఈ ఐటీ డిపార్ట్‌మెంట్ వాళ్ళు నైట్ డ్యూటీస్ చేయటము. ఎందుకంటే టైమ్ జోన్స్. ఇక్కడ ఉన్న వాళ్ళు అమెరికన్ కంపెనీస్‌కి అక్కడ ప్రాజెక్ట్స్ చేయటం మూలాన నైట్ అంతా మెలకువగా ఉండాలి. సో, వాళ్ళ ఈ క్లాక్ అనేది ఆర్గన్ క్లాక్ అంటాం దీన్ని. బయోలాజికల్ ఆర్గన్ క్లాక్. అది టోటల్‌గా దెబ్బతింటుంది. ఎందుకు? ఆ కరెక్ట్ టైంకి నిద్రపోలేం. మనం ఎంత అంటే మనం ఒక గదిలో అన్నీ మూ ఇది చేసుకొని, మూసేసుకొని విండోసు, డోర్సు అన్నీ మూసుకొని ఇది చేసినా, మన క్లాక్ అనేది మనకి మెంటల్‌గా మనం తెలుసు నేను ఇండియాలో ఉన్నాను. ఇది డే టైము అనేది మనకి నా మైండ్‌కి తెలుసు. నా బాడీకి తెలుసు. సో, ఆ మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వటము ఇట్ ఈస్ మనకి నిజంగా గాఢ నిద్రలో పోయే అంత మెలటోనిన్ డే టైమ్‌లో మనకి రిలీజ్ అవ్వదు. ఒకవేళ మనం రాత్రంతా మెలకువగా ఉన్నా కూడా డే టైమ్‌లో రిలీజ్ అవ్వదు. ఎందుకంటే నా ఎండోక్రైన్ సిస్టమ్‌కి ఏంటి సంకేతము? డే టైము. ఇప్పుడు సెరోటోనిన్ రిలీజ్ అవ్వాలి. కానీ నా పని ఒత్తిడి వల్ల, నా అవసరం వల్ల నేను రాత్రంతా మెలకువగా ఉన్నాను కాబట్టి నేను మార్నింగ్ సెరోటోనిన్ రిలీజ్ అవ్వటానికి నాకు కుదరట్లేదు. దానివల్ల ఎండోక్రైన్ సిస్టమ్ అంతా దెబ్బతినే అవకాశం ఉంది. ఎందుకు? హైపోథాలమస్ సంకేతం ఒకటిస్తుంది. కానీ ఆహ్, మన బాడీ ఇంకొక విధంగా దానికి రెస్పాండ్ అవుతున్న నా మైండ్ ఏంటి? నేను రాత్రంతా మెలకువగున్నాను. ఇప్పుడు పడుకోవాలి. సో, ఈ విధంగా ఎప్పుడైతే మనము ఇది చేస్తున్నామో, మన టోటల్ బాడీ సిస్టమ్‌ని అయితే మనము టోటల్‌గా పాడు చేసుకుంటూ ఉంటామండి. వందన గారు. వస్తుంది మేడం. మధ్యలో ఎవరో షేర్ చేశారు. అందుకని చేస్తుంది. ఒక నిమిషం. సో, మనకి వెంట్రికల్స్ అనేసి ఉంటాయండి బ్రెయిన్‌లో. ఓకే. మొన్న క్రితవారం మేడం చెప్పినప్పుడు మన మెదడనేది స్పైనల్ ఫ్లూయిడ్. అదొక బ్లూ కలర్ లిక్విడ్ ఉంటుంది. దాని మధ్యలో మనకి బ్రెయిన్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్‌కి మధ్యలో మీకు వెంట్రికల్స్ అనేసి ఉంటాయి. వెంట్రికల్ నంబర్ 1, వెంట్రికల్ నంబర్ 2, వెంట్రికల్ నంబర్ 3. ఇవన్నీ మనకి డ్రైన్ అవ్వటానికి లిక్విడ్ ఫ్లూయిడ్ డ్రైన్ అవ్వటానికి పనికొచ్చే ఒక ప్రక్రియ. వాటి మధ్యలో మనకి పీనియల్ గ్లాండ్ అనేది చిన్న బఠానీ సైజులో పీనియల్ గ్లాండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇంత వివరంగా మనం ఎందుకు తెలుసుకోవాలి అనంటే ఎప్పుడైతే మనకి నిద్ర లేనితనము లేదా మనకి ఒక్కొక్కసారి డిప్రెషన్ ఉన్న పేషెంట్స్‌కి హీల్ చేసినప్పుడు ఇది తెలుసుకోవడం చాలా అవసరం అండి. ఇది తెలుసుకుంటే ఇప్పుడు ఎవరికైతే ఇంట్లో మెంటల్లీ ఆహ్, స్పెషల్ చిల్డ్రన్ అనేసి ఎవరినైతే అంటాం మనము. సెరెబ్రల్ పాల్సీ గాని, మెంటల్ రిటార్డేషను మళ్ళీ ఆటిజం పిల్లల్ని హీల్ చేయటానికి మనకి ఇవన్నీ హీల్ చేయాల్సొస్తుంది. ఎందుకంటే డిప్రెషన్‌లో ఈ మధ్య డిప్రెషన్ అనేది చాలా మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఈ డిప్రెషన్‌లో వెళ్ళటం ఎందుకు అనంటే, ఈ పీనియల్ గ్లాండ్‌లో ప్రాబ్లమ్ ఉండటం వల్ల మనకి డిప్రెషన్ అనేది ఆహ్, కలుగుతుంది. మీరు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికెళ్లారనుకోండి, సైకియాట్రిస్ట్ మనకేం చెప్తాడు? కెమికల్ ఇంబాలెన్స్ ఇన్ ద బ్రెయిన్. దానివల్ల సైకియాట్రిక్ ఇష్యూస్ వస్తున్నాయి అని చెప్పేసి సైకియాట్రిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తారు.
సో ఈ కెమికల్ ఇంబాలెన్స్ ఏంటంటే హార్మోన్స్ కరెక్ట్‌గా రిలీజ్ అవ్వట్లేదు. ఓవర్‌గానా అవ్వచ్చు, లేదా మనకి అవసరం ఉన్న దానికన్నా తక్కువన్నా అయినప్పుడు ఇంబాలెన్స్ అనేది అవుతుంది. ఈ సెరెబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ అ క్యారియర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. బాడీ ఇంటెలిజెన్స్ మనకి ఏదైతే బాడీలో ఉంటుందో, ఇందాక పద్మజ మేడం చెప్పారు. ప్రతి ఒక్క శరీరానికి తనను తాను హీల్ చేసుకునే శక్తి ఉంటుంది. మనం ఎందుకు హీల్ చేసుకోలేకపోతున్నాము అనంటే, మనము ప్రకృతికి అనుగుణంగా మనం బ్రతకట్లేదు కాబట్టి, మన బాడీ తనను తాను హీల్ చేసుకునే శక్తిని కోల్పోతుంది. ఎందుకు? తలనొప్పి వచ్చేటట్టుగా ఉంది అనుకున్ అనిపించిన వెంటనే మనము మెడిసిన్ వేసుకుంటున్నాం. ఒకవేళ మనం మెడిసిన్ వేసుకోకుండా మన ధ్యాసని అంటే ఇది మనకు తెలియాలి కదా! పీనియల్ గ్లాండ్ వల్ల మనకి మైగ్రేన్ పెయిన్ వస్తుంది. ఎంతమందికి తెలుసండి ఇక్కడ? మనలో ఎంతమందికి పీనియల్ గ్లాండ్ మైగ్రేన్ పెయిన్‌కి లేదా తరచు తలనొప్పులొచ్చే వాళ్ళకి ఈ పీనియల్ గ్లాండ్‌లో ఉన్న ప్రాబ్లమ్ మూలాన వస్తుందని ఎంతమందికి తెలుసు? అండ్ ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియన్ వాళ్ళకి వైట్ మ్యాజిక్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా పీనియల్ గ్లాండ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. అది మనం తెలుసుకోవాలి. వచ్చే కనెక్షన్స్ ఆ ఎనర్జీని బ్లాక్ చేసేసి కరెక్ట్‌గా ఆ పీనియల్ గ్లాండ్ ఫంక్షన్ అవ్వకపోవటం మూలాన మనకి ప్రాబ్లమ్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో, మనము ప్రకృతికి అనుగుణంగా బ్రతకటము అనేది టోటల్‌గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మనకి డే టైమ్‌లో కూడా ఎల్ఈడీ లైట్స్, నైట్‌లో ఎల్ఈడీ లైట్స్. డేకి, నైట్‌కి తేడా తెలియకుండా మనం బ్రతుకుతున్నాం. అవసరం అలాంటిది. తప్పు అని నేను అనట్లేదు. ఏది తప్పు కాదు. ఎందుకంటే అవసరాలు అలాంటివి మనకి దొరుకుతున్నాయి కాబట్టి మనకు అలవాటయిపోయింది కాబట్టి మనం ఆ విధంగా జీవించటం నేర్చుకున్నాం. కానీ దీని మూలాన బాడీ ఇంటెలిజెన్స్ అనేది ఏమవుతుందంటే, నాక్ నాకెక్కడో ఒక చోట దెబ్బ తగిలింది. నా ఎండోక్రైన్ సిస్టమ్ ఇమ్మీడియేట్‌గా సంకేతం పంపిస్తుంది. అక్కడ దెబ్బ తగిలింది, నొప్పి ఉంది కాబట్టి, ఆ నొప్పి తెలియకుండా హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. కొంతమందికి ఎందుకండి ఎంత నొప్పి ఉన్నా భరించే శక్తి కొంతమందికుంటుంది. కొంతమందికి ఒక చిన్న సూది గుచ్చుకున్నా గూడా లబోదిబోమని మొత్తుకుంటూ ఉంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి ఆ హార్మోన్ కరెక్ట్‌గా రిలీజ్ అవ్వట్లేదు. సో, ఈ హార్మోన్స్ అనేది ఎంత ఇంపార్టెంటో, ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క గ్లాండ్ మన శరీరంలో చానా ఇంపార్టెంట్. ఎందుకంటే, మెయిన్ ఎండోక్రైన్ సిస్టమ్ కరెక్ట్‌గా ఉంటే, అన్నీ రిలీజ్ అయ్యేవి కరెక్ట్‌గా రిలీజ్ అవుతే, మనకి ప్రాబ్లమ్ అనేది ఉండదు. బాడీ తనను తాను హీల్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు వేరే అన్ని మెథడ్స్ మందులకి లేదా వేరే వేరే హీలింగ్ టెక్నిక్స్‌కి వెళ్ళాల్సి ఎందుకొస్తుంది? ఎందుకంటే మనం టోటల్‌గా ఆ ప్రాణశక్తి అనేది మనం స్వీకరించలేకపోతున్నాము. మన బిలీఫ్ సిస్టమ్స్ వల్ల, మన నమ్మకాలు, దీని వల్ల మనకి ఎక్కడో ఒక దగ్గర ఎఫెక్ట్ అనేది అవుతూ ఉంది. దానివల్ల ఈ ఆజ్ఞా చక్ర దెబ్బతినిందంటే ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అంతా మనకి ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్. సో, అందరికి మనకి తెలుసు పొద్దున్న ఈ టైంకి లెగాలి, ఈ టైంకి పడుకోవాలి. పూర్వం ఎలా ఉండేదండి? ఎలక్ట్రిసిటీ లేదు. ఏం చేసేవాళ్ళు? తెల్లవారుజామున కోడి కూసిన వేళ అనేసి ఎందుకనేవాళ్ళు? ఆ కోడి కూసిన వేళ అందరు లెగిసేవాళ్ళు. వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. తెల్లవారుజామునే పనికి వెళ్ళిపోయేవాళ్ళు. పెందలాడి ఇంటికి రావాలి. మళ్ళీ ఈవినింగు ఎలక్ట్రిసిటీ లేదు కాబట్టి, నూనె దీపాలతోటి ఉండేవాళ్ళు కాబట్టి, వెలుతురు అంతగా ఉండేది కాదు. దాని మూలాన వాళ్ళు టైంకి పడుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు మనకి జంతువులకి తేడా ఏంటి అనంటే, జంతువులు టోటల్‌గా నేచర్‌కి అనుగుణంగా బ్రతకటము తప్ప వాటికి ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే వాటికి మైండ్ మనంత ఇదిగా పని చెయ్యదు కాబట్టి. మన మైండ్ పని చేసినంత
ఎక్కువగా వాటి మైండ్ పనిచేయదు. వాటికి మైండ్ పనిచేసేది ఏంటి? ముందల నుంచి ఏదన్నా వస్తుందా? దాన్ని గుద్దుకోకుండా నేను పక్కకు జరిగి నడవాలి. వెరీ, వెరీ లిమిటెడ్ మైండ్ వర్క్. యానిమల్స్‌ది గాని, బర్డ్స్‌ది గాని. అవి టోటల్‌గా ప్రకృతి అనుగుణంగానే బ్రతకటం నేర్చుకుంటాయి. వాటికెలా తెలుసు? స ఆహ్, స ఆహ్, సంధ్యా సమయం అయ్యింది. మనం ఇంటికెళ్ళిపోవాలి. ఆ! అవి చూడండి వాటంతలో అవి వచ్చేస్తాయి. గూట్లోకో లేకపోతే మనం పెంచుకున్న పశువులైనా కూడా, జంతువులైనా కూడా ఆ సాయంత్రం అయ్యే టైంకి అవి వాటి గూడ్లు కట్టుంటే అందులోకి వెళ్ళిపోవటము. ఆహ్, ఆహ్, అదేమంటారు పశువుల దొడ్లోకెళ్ళిపోవటము. సో, వాటికి సెట్ ఎంత నేచర్ హాస్ గివెన్ వాటికది ఇచ్చింది. మనకి ఇచ్చింది పూర్వం అలాగే బతికేవాళ్ళం. ఎందుకంటే మనకిన్ని సదుపాయాలు లేవు కాబట్టి. ఇప్పుడు సదుపాయాల వల్ల మనం దాన్ని టోటల్‌గా విరుద్ధంగా బ్రతకాల్సిన పరిస్థితొచ్చింది. మన పనితీరు. ఇప్పుడు ఆహ్, మనం తినే ఆహారం గాని, మనము ఆహ్, బ్రతికే విధానం గాని ఎందుకంటే తినే ఆహారం గూడా ఏంటి నా ప్రాంతంలో ఏం పండుతుందో అదే తినే అవకాశం ఉండేది కదా! ఆ రోజుల్లో. నేను అమెరికా నుంచి ఇంపోర్ట్ చేసిన యాపిల్సో, లేదా ఇంకొక చోట నుంచి ఇంపోర్ట్ చేసిన బ్రాకొలియో ఇలాంటివి తినే అవకాశం లేదప్పుడు. అంత ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇది లేదు. ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్‌లు ఇలాంటివి లేవు. సో, నా ప్రాంతంలో ఏది పండుతుందో అంటే నా వాతావరణం ఏది పండటానికి వీలు కలుగుతుందో అదే నా శరీరానికి మంచిది. సో, అవే తినేదాన్ని. ఈ విధంగా మనము జీవనం అనేది సాగిచ్చేవాళ్ళం. మన లైఫ్ స్టైల్‌కి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం గదండీ! పీవీహెచ్ క్లాస్‌లో డయట్ ఎంత ముఖ్యమో, మనకి అదే విధంగా నిద్ర కదా! డయటు, నిద్ర ప్లస్ నీరు. ఇవి 3 మెయిన్ కావాలి మనకి జీవితం మన లైఫ్ స్టైల్‌కనేది ఇవి మెయిన్ రిసోర్సెస్ మనకి. ప్రాణ ప్రాణశక్తి అనేది రావటము, మనం పీల్చే ఊపిరి, మనం తినే ఆహారము, మన నిద్ర ప్లస్ వాటర్. ఇవి చానా ముఖ్యం. ఇవి 4 కరెక్ట్‌గా మనము చీ చూసుకోవాలి. సో, ఈ నిద్ర అనే దానికి పీనియల్ గ్లాండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు చానా మెయిన్ ఆర్గన్, మెయిన్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ. ఆ పీనియల్ గ్లాండ్ అనేది ఆ మెలటోనిన్ రిలీజ్ చేయటానికి ఆహారం ద్వారా మనం కొంచెం దాన్ని ఆరోగ్యవంతంగా చేసుకోటానికి అవకాశం ఉంది. మెయిన్ కావాల్సిందేంటంటే చీకటి అసలు వెలుతురనేది ఉండకూడదు. మెలటోనిన్ అనేది రిలీజ్ అవ్వటానికి. మెలటోనిన్ అన్న హార్మోను లేకుండా నిద్ర అనేది మనకి కష్టం. నేను చాలా మందిని చూస్తుంటాను. ఇన్సోమ్నియా అనే ఒక అంటే నిద్ర లేమితనం అంటారు దాన్ని. నిద్ర పట్టట్లేదండి నాకు రాత్రులు. అంటే డాక్టర్స్ ఏం జేస్తారు? సప్లిమెంట్స్ ఇస్తారు. మెలటోనిన్ సప్లిమెంట్స్. మా పాప గూడా యేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే తన జాబు దీనివల్ల లేట్ నైట్ పని జేస్తది. మెలటోనిన్ సప్లిమెంట్ అనేది తీసుకోవాల్సొస్తది. ఎందుకంటే 2:00, 3:00 నైటు వాళ్ళు పడుకుంటున్నప్పుడు ఆ స్లీప్ సైకిల్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో, నిద్ర పట్టాలి ఎటువంటి ఇది రాకుండా, డిస్టర్బెన్స్ లేకుండా ఎందుకంటే ఎలా ఉంటుంది తెల్లారి తనొకటి పడుకుంటుంది. ఇంట్లో వాళ్ళందరం లెగుస్తాము. మన గొడవ, మన పనులు, మన దీంట్లో ఉంటాము. సో, సౌండ్ స్లీప్ అనేది ఉండదు. సో, వాళ్ళేం జేయాల్సొస్తుంది? మెలటోనిన్ అనేది ఎక్స్‌ట్రా సప్లిమెంట్‌గా తీసుకోవాల్సొస్తుంది. దీనివల్ల బాడీ అనేది ఏమవుతుందంటే ఆల్రెడీ వీళ్ళు మెలటోనిన్ ఎక్స్‌ట్రా సప్లిమెంట్ తీసుకుంటున్నారు గాబట్టి, నేను ప్రొడ్యూస్ చేయవసరం లేదు. దానికి సంకేతం వెళ్ళిపోతుంది. ఆల్రెడీ దానికి ఇంకొక మార్గం ఉన్నది కాబట్టి, నేనేమి చెయ్యక్కర్లేదు గమ్మున ఊరుకుంటాను. ఓకే. సో, మనము ప్రతీదీ మన బాడీలోనే మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం. మన బాడీయే ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి, అది మనం గుర్తుంచుకోవాలి. ఎక్స్‌ట్రా సప్లిమెంట్స్ శివ సార్ మొత్తుకుంటూ ఉంటారు. సప్లిమెంట్స్ తీసుకోకండి. ఎక్కువ తక్కువ సప్లిమెంట్స్ అంటే నిజంగా అవసరం మన బాడీలో దాని నిలువలు లేవింకా.
బాడీ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అన్న పరిస్థితి ఉన్నవాళ్ళు తీసుకోవాలి. కానీ హెల్తీగా ఉన్న వాళ్ళందరూ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి. కరెక్ట్‌గా ఆహారం మనం కరెక్ట్‌గా తీసుకొని, నిద్ర కరెక్ట్‌గా పోతే ఏది మనకి అవసరమే ఉండదు. సో, ఈ సన్‌లైట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే డే టైమ్‌లో సెరోటోనిన్ అనేది ప్రొడ్యూస్ అయితేనే మనము శక్తివంతంగా ఉంటాము. మనం పనులు చేసుకోగలుగుతాము. దానికి ఆహ్, డే అంతా మనము చురుగ్గా పని చేసుకుంటే, నైట్ మనము పడుకోటానికి గూడా ఆ సిస్టమ్ అనేది కరెక్ట్‌గా పనిజేస్తుంది. ఇప్పుడు రోజంతా డల్‌గా ఉండి, రోజంతా నేను సైకియాట్రిక్ పేషెంట్స్‌ని చాలా మందిని చూస్తూ ఉంటాను. ఆళ్ళకి నైట్ కంపల్సరీ స్లీపింగ్ టాబ్లెట్ అనేది ఇస్తారు. ఆ స్లీపింగ్ టాబ్లెట్ అనేది డోసేజ్ చానా ఎక్కువుంటుంది. ఎందుకంటే డాక్టర్స్‌కి తెలిసింది ఒకటేనండి. దేర్ ఈస్ ఎ ఇంబాలన్స్ ఆఫ్ కెమికల్స్. ఆ కెమికల్స్ ఇంబాలన్స్ ఉంది గాబట్టి నర్వస్ సిస్టమ్ చాలా హైపర్‌గా పనిజేస్తుంది. ఆ హైపర్‌గా పనిజేసే నర్వస్ సిస్టమ్‌ని కామ్ చేయాలి అనంటే నిద్ర పట్టే టాబ్లెట్స్ తప్ప వాళ్ళకి ఇంకొకటి తెలీదు. కానీ మనకి పీవీహెచ్‌లో నైట్ పడుకునే ముందు మనం పీనియల్ గ్లాండ్‌ని హీల్ చేసుకున్నామనుకోండి ప్రతిరోజు. ఇంకొకటి ఫస్ట్ ఆజ్ఞా చక్రాన్ని మనము క్లీన్‌గా పెట్టుకోవటము, హీల్ కండిషన్ చేసుకోవటము, రాత్రి పడుకునే ముందు కంపల్సరీ ఎవరికన్నా నిద్రకి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటే కంపల్సరీగా పీనియల్ గ్లాండ్ హీల్ చేసుకొని పడుకుంటే మంచి నిద్ర అనేది పడుతుంది. నెక్స్ట్ మేడం ఈ లొకేషన్ ఇవన్నీ చెప్పేసాం మనము ఫంక్షన్ లొకేషన్. నెక్స్ట్ నెక్స్ట్ మేడం. సో ఇక్కడ మనకి పీనియల్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోతే ఏమవుతుంది అనేది మనకి స్లైడ్‌లో చూపిస్తున్నారు. ఏంటి పీనియల్ గ్లాండ్ సరిగ్గా పని చేయకపోతే జనాలు డిప్రెషన్‌లోకి నేను ఇందాక చెప్పాను. డిప్రెషన్‌లో ఉన్నారు పేషెంట్స్ అంటే కంపల్సరీగా పీనియల్ గ్లాండ్ సరిగ్గా పని చేయట్లేదని మనం అర్థం చేసుకోవాలి. మూడ్ స్వింగ్స్ అప్పుడే సంతోషంగా ఉంటారు. అప్పుడే చానా దుఃఖంలో ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. సో ఇలాంటివి మనకి ఎప్పుడైతే మనిషిలో, పిల్లల్లో కనిపిస్తుందో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, పిల్లలు డిప్రెషన్‌లో ఉన్నారు. వాళ్ళ పీనియల్ గ్లాండ్ అనేది కరెక్ట్‌గా పనిచేయట్లేదని మనము అర్థం జేసుకోవాలి. స్టమక్ రిలేటెడ్ వాళ్ళకి ఆకలేస్తుంది, ఆకలిగా ఉంది, ఇప్పుడు ఇంత తినాలి, నా కడుపులో అంటే నా ఆహారం నేను ఇంత తినాలి అన్నది కూడా వాళ్ళకి ధ్యాస ఉండదు. ప్లస్ స్టమక్ అల్సర్స్ ఇలాంటివన్నీ తొందరగా వచ్చేస్తాయి వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి దే డోంట్ హావ్ ఎనీ ఐడియా ఇది కారంగా ఉంది. నేనిది ఇంత ఇదిగా ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, మా మేనల్లుడు ఈ ఈ కండిషన్స్ లో ఉన్నాడు కాబట్టి నేను చానా దాని గురించి స్టడీ చేశాను కాబట్టి నేను చెప్తున్నాను. మామూలుగా అయితే నార్మల్‌గా ఉన్నప్పుడు ఉప్పు, కారం కొంచెం ఎక్కువైనా కూడా వాడు చెప్పేస్తాడు. "నేను ఉప్పు ఎక్కువుంది, కారం ఎక్కువుంది నేను తినలేను చాలా కారమేస్తుందని." ఆ డిప్రెషన్ ఈ మూడ్ స్వింగ్స్‌లోకొచ్చినప్పుడు ఎంత కారం పెట్టినా తినేస్తాడు. దాంట్లో టేస్ట్ అనేది ఇది పోతుంది వాళ్ళకి. సో, దాని మూలాన అల్సర్స్ అనేవి తొందరగా ఫార్మ్ అయిపోతాయి వాళ్ళకి. స్టమక్ అల్సర్స్. వాళ్ళకి మళ్ళీ హార్మోనల్ ఇంబాలెన్స్ అవ్వటం మూలాన వాళ్ళ స్లీప్ ప్యాటర్న్స్ ఇందాక నేను చెప్పినట్టు నిద్ర అనేది దెబ్బతింటుంది. హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది. చాలా మందికి సెక్షువల్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది ఉంటుంది. మగవాళ్ళలో ఆహ్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, జెనిటల్ అరౌజల్ డిసార్డర్ ఇవన్నీ చెప్తూ ఉంటారు. సో, ఎవరికైతే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు పీనియల్ గ్లాండ్‌ని హీల్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళకి ఈజీగా హీల్ చేసుకోగలరు. మెలటోనిన్ సెక్రీషన్ ఇవన్నీ తక్కువ అవ్వటం మూలాన వాళ్ళ హార్ట్ బీట్ ఎంత ఫాస్ట్‌గా ఉంటుందంటే
మనం యాంగ్జైటీ అని చెప్పుకుంటూ ఉంటాము. యాంగ్జైటీ ఏంటి అని అంటే నథింగ్. పీనియల్ గ్లాండ్ మెలటోనిన్, సెరోటోనిన్ అనేది టైంకి కరెక్ట్‌గా ఉత్పత్తి చేయట్లేదు కాబట్టి యాంగ్జైటీ డిసార్డర్ అనేది చాలా మంది అది ఎగ్జామ్స్ రాగానే ఏదన్నా లేకపోతే కొంతమంది కొన్ని విషయాలు వాళ్ళకి ట్రిగ్గర్ పాయింట్స్ అంటూ ఉంటాం. ఆ ట్రిగ్గర్ పాయింట్స్ రాగానే యాంగ్జైటీ పెరిగిపోతుంది. హార్ట్ బీట్ ఎక్కువ పెరిగిపోతుంది. సో, ఎందుకంటే ఎప్పుడైతే పీనియల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయట్లేదో మీ థైరాయిడ్ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ క్రియేట్ అవుతుంది. దెన్ మెనోపాజ్ ఆడవాళ్ళల్లో 45 సంవత్సరాలకి సాధారణంగా మెనోపాజ్ అనేది రావాలి. సో, అది డీలే అవ్వటము లేదా తొందరగా వచ్చేయటం. ఇది కూడా ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మెలటోనిన్ అండ్ సెరోటోనిన్ ఇంబ్యాలెన్స్. నేను యాక్చువల్లీ మగవాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఐ జస్ట్ వుడ్ లైక్ టు షేర్ 40 ఇయర్స్ నాకు మెనోపాజ్ వచ్చింది. చాలా సంతోషపడ్డా. ఎందుకంటే అబ్బా! ఇంకా ఆ రోజుల్లో చాలా పూజలు అవన్నీ చేసేదాన్ని కాబట్టి ఒక 7 ఇయర్స్ క్రితం, 8 ఇయర్స్ క్రితము పిచ్చి పూజలు చేసేదాన్ని. 40 ఇయర్స్‌కి నాకు మెనోపాజ్ స్టేజ్ వచ్చేసిందని చాలా సంతోషపడిపోయాను. దాని తర్వాత నేను ఎప్పుడైతే నేను ఒక బీసీఎస్టీ థెరపీ అనేది నేను ఎప్పుడైతే నేర్చుకున్నానో, అప్పుడు నాకు అర్థమైంది. ఓకే. నాకు బికాస్ ఆఫ్ నా వైట్ మ్యాజిక్ వల్ల నా పీనియల్ గ్లాండ్ సరిగ్గా పని చేయక తలనొప్పి అనేది నాకొచ్చేది. 20 ఇయర్స్ సఫర్ అయ్యాను నేను తలనొప్పితో. దెన్ నాకు 40 ఇయర్స్‌కి నాకు మెనోపాజ్ రావటానికి కారణం ఏంటంటే ఇది. వైట్ మ్యాజిక్ వల్ల వచ్చిన కనెక్షన్స్, బ్లాక్స్ ఏదైతే ఉన్నాయో, నాకు ఈ ప్రాబ్లమ్‌ని క్రియేట్ చేసాయని నాకు అప్పుడు అర్థమైంది. సో, బేసిక్‌గా 3 కెమికల్ రిలీజ్ పీనియల్ గ్లాండ్ ద్వారా అవుతుంది. 2 ఆల్రెడీ మనం చాలా మాట్లాడుకున్నాం. మెలటోనిన్, సెరోటోనిన్. ఇంకొకటి మూడోది డీఎంటీ అనే ఒక కెమికల్ కూడా రిలీజ్ అవుతుంది పీనియల్ గ్లాండ్‌లో. ఇది ఎక్కువ మనం ఏమంటారు మెడిటేషన్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ డీఎంటీ అనేది ఓవర్‌గా రిలీజ్ అవ్వటం మూలాన వాళ్ళకి చాలా సైకియాట్రిక్ ఇష్యూస్ వచ్చే అవకాశము ఉంటుంది. నేను చాలా కేసెస్ అలాంటివి నేను చూసాను. సో, ఇవి మెలటోనిన్, సెరోటోనిన్ ఇంబాలెన్స్ ఉన్నప్పుడు మనకి బ్లడ్ ప్రెషర్ అనే దాంట్లో కూడా మనకి ప్రాబ్లమ్ వస్తుంది. ఈ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి కరెక్ట్‌గా ఫంక్షన్ అవ్వవు. ఆ అడ్రినల్ గ్లాండ్స్ అనేవి సరిగ్గా ఫంక్షన్ అవ్వకపోవటం మూలాన మన మెటబాలిజం అనేది టోటల్‌గా ఆగిపోవటమో, లేకపోతే హైపర్ మెటబాలిజం అన్నా ఉంటుంది. హైపర్ మెటబాలిజం ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనం టోటల్‌గా చిక్కిపోవటం అనేది జరుగుతుంది. హైపో మెటబాలిజం అయినప్పుడు మనము వెయిట్ పుట్ ఆన్ చేస్తూ ఉంటాం. సో, ఇవి మెయిన్ పీనియల్ గ్లాండ్ వల్ల వచ్చే ఇబ్బందులు. అంటే పీనియల్ గ్లాండ్ కరెక్ట్‌గా పని చేయకపోవటం మూలాన వచ్చే ఇబ్బందులు ఇవి. ఓకే. నెక్స్ట్ మేడం. ఇది మంచి యాక్టివేటెడ్ ఆజ్ఞా చక్ర ఉండి, మన పీనియల్ గ్లాండ్ కరెక్ట్‌గా ఎప్పుడైతే పని చేస్తుందో, క్లారిటీ ఆఫ్ థాట్స్ మనకి చానా ఉంటది. మన ఆలోచన విధానం ఏదైతే ఉంటుందో, అందులో క్లారిటీ ఉంటుంది. ఇంకొకటి మనకి ఇంట్యూషన్ అంటుంటాం. అంటే ముందు జరగబోయేది ఏదో ఆల్రెడీ మనకి దాని ఒక సెన్స్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది మనకి. ఇది మంచి జరగబోయినా, చెడు అయినా, మంచి అయినా రెండైనా ఇంట్యూషన్ అనే దాని ద్వారా మనకి తెలిసిపోతుంది. కళ్ళు మూసుకొని కూడా మన చుట్టుపక్కల ఏమవుతుందో తెలిసే అంత అవేర్‌నెస్‌లో బ్రతకగలుగుతాం మనం. ఇది జెన్ వే ఆఫ్ లివింగ్ అంటే బుద్ధిజంలో జెన్ అనేది ఒక పద్ధతి ఉంటుందండి. అందులో వాళ్ళు నేర్పిస్తారు. కళ్ళు మూసుకొని నడవటం. అది ఒక సార్ట్ ఆఫ్ మెడిటేషన్ వాళ్ళు నేర్పించేది అందులో. అంటే మన
ఎప్పుడైతే మెయిన్ మనకి కళ్ళ ద్వారా మనం చుట్టుపక్కల ఏమవుతుందో గ్రహిస్తాం కదా, అది కళ్ళు మూసుకున్నాక ఏంటి అనంటే మన వేరే సెన్సెస్ అంటే చెవుల ద్వారా మనం వినకడి ద్వారా, ఫీల్ ద్వారా మనం చుట్టుపక్కల ఏం అవుతుందో అనేది తెలుసుకునే ఒక లెవెల్‌కి చాలా మంది ప్రాక్టీస్ చేసిన వాళ్ళు చాలా జనాన్ని చూసా నేను. కళ్ళు మూసుకొనున్నా గూడా చుట్టుపక్కల ఏం జరుగుతుంది, ఏమవుతుంది అనేది వాళ్ళకి ఇదవుతుంది. సో, యాక్టివేటెడ్ పీనియల్ గ్లాండ్ ఉన్నప్పుడు ఇటువంటి అవకాశం ఉంటుంది. ప్లస్ ఇన్నర్ విజ్డమ్ అంటే మామూలు తెలివితేటలనేమో ఇంటలెక్చువల్ ఇది అంటామండి. విజ్డమ్ అంటే పద్మజ మేడం విజ్డమ్‌ని తెలుగులో ఏమంటాం? జ్ఞానము అంటారు. సో, లోపటి నుంచి మనకి అంటే మన ఆత్మకున్న జ్ఞానం ఏమైతే ఉంటుందో దాన్ని మనము ఈ పీనియల్ గ్లాండ్ యాక్టివేట్ అయినప్పుడు మనకి ఉంటుంది. నెక్స్ట్ మేడం. సో, ఇందాక అనుకున్నట్టు మనకి ఇది బ్లాక్ అయినప్పుడు, ఈ గ్లాండ్ బ్లాక్ అయినప్పుడు మనకి నిద్రలేనితనము, మైగ్రేను, ఎమోషన్స్ చాలా భావోద్వేగాలు ఇంబాలెన్స్ అయిపోతున్నాయి. కోపము, దుఃఖము ఇలాంటివి చాలా నెగెటివ్ భావోద్వేగాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ యాక్టివేట్ అవుతాయి మన పీనియల్ గ్లాండ్‌లో ఎనర్జీ బ్లాక్ ఉన్నప్పుడు. అదే విధంగా స్ట్రెస్ అనేది చాలా ఫీల్ అవుతూ ఉంటాము. స్ట్రెస్ అనేది ఉన్నప్పుడు సాధారణంగా అన్నీ మసగ్గా కనిపించటము ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఆలోచన విధానంలో కూడా మనము అంత కరెక్ట్‌గా చేయలేము. నెక్స్ట్. సో, దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనంటే వి హావ్ టు నిద్రపోయినప్పుడు చాలా ఇళ్లలో నేను చూసాను. పడుకున్నప్పుడు రెడ్ కలర్ ఏం బల్బులు అంటారు వాటిని? పడుకునేటప్పుడు వేసుకుంటున్నాం బెడ్ లైట్స్. సో, ఆ బెడ్ లైట్స్ రెడ్ కలరు, బ్లూ కలరు, యెల్లో కలర్ ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటారు. సాధ్యమైనంత వరకు లైట్ లేకుండా పడుకోవటానికి ప్రయత్నించండి. ఎంత చీకటిగా ఉంటే మీకు మెలటోనిన్ రిలీజ్ అనేది మొదలవుతుంది. అంటే మనకి బాడీ క్లాక్ ఒకటి ఉంటుందండి. 9:00కి యూజువల్‌గా మన బాడీ క్లాక్ బయోలాజికల్ క్లాక్ ఏ విధంగా ఉంటుందంటే 9:00కి ఆటోమేటిక్‌గా యువర్ లివర్ డీటాక్స్ చేసుకోవటం మొదలవుతుంది. మెలటోనిన్ రిలీజ్ అవ్వటం మొదలవుతుంది. సో, ఇవన్నీ ఆల్రెడీ సెట్ అయిపోయి ఉంటాయి. కానీ మనం ఏం చేస్తున్నాము? 10 గంటలు రాత్రి 10, 11 గంటలకు భోజనం చేస్తున్నాం మనం. సో, ఇవంతా మన ప్రాసెస్‌నన్నిటిని మనం ఇది అది చాలా పెద్ద ఇన్‌జస్టిస్ టు అవర్ బాడీ. మన బాడీ ఎప్పుడైతే మనం ప్రీవియస్‌లో చెప్పుకుంటా ఉంటాం. మనం శరీరము మన ఆత్మకి ఆలయం లాంటిది. సో, దాన్ని ఎంత బాగా చూసుకోవాలి మనము. సో, చీకటి గదిలో పడుకోవటం అనేది మనం అలవాటు చేసుకోవాలి. మన పీనియల్ గ్లాండ్ కరెక్ట్‌గా పనిచేయాలి అనంటే. ఒక మినిమమ్ 20 ఫీట్ వరకు వైఫై అనేది కానీ, లేదా సెల్ ఫోన్స్ ఛార్జింగ్ చేయటము, మనం మంచం మీద పడుకుంటాం, పక్కనే సెల్ ఫోన్ ఛార్జింగ్ పెడతాం. అది చాలా తప్పండి. ఎందుకంటే ది అమౌంట్ ఆఫ్ రేడియేషన్ ఏదైతే వస్తుందో, మీ పీనియల్ గ్లాండ్ తోటి కంపల్సరీ ఆ రేడియేషన్ అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. మనం అనుకుంటున్నాం మనం పడుకుంటున్నామని, కానీ పీనియల్ గ్లాండ్ చాలా దెబ్బతినే అవకాశం ఉంటుంది. రొటీన్ టైం ఒకటి. ఎప్పుడన్నా ఒకసారి పనులుండి మనము దాన్ని పాటించలేకపోతే ఓకే. కానీ మనం కంపల్సరీగా ఒక టైం అంటూ పెట్టుకొని, ఆ టైం ప్రకారం పడుకొని, టైం ప్రకారం లెగటము, ఇవన్నీ చిన్న చిన్న జాగ్రత్తలు మనము తీసుకోవాలి. పడుకునే ముందు డీప్ బ్రీతింగ్ చేసుకొని మనం పడుకుంటే బాడీకి కావాల్సిన ఆక్సిజన్ ఎప్పుడైతే మనం ఇస్తామో కరెక్ట్‌గా అన్నీ పనిచేసే
అవకాశం ఉంటుంది. ఎప్పుడు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు ఇక్కడ సైకిల్ ఇది చేశారు. 4 పీనియల్ గ్లాండ్ ఎప్పుడైతే ఇది చేస్తామో ఆ బ్రీదింగ్ వల్ల పీనియల్ గ్లాండ్ బాగా కామ్ డౌన్ అవుతుంది. దానికి కావాల్సిన ఆక్సిజన్ దొరుకుతుంది. దాని తర్వాత మనకి అందరు చెప్తూ ఉంటారు కదండి, నైట్ పడుకునే ముందు ఈ భృగుటి ఇది ఉందంట, అంటే ఆజ్ఞా చక్ర దగ్గర మనము ధ్యాస తీసుకొని వెళ్తే చాలా మంచిదని. కానీ మనం పీవీఎస్ లో ఏం చేస్తున్నాము, దానికంటే ఫర్దర్ మనము నిద్రలో నేర్చుకోవటం అనేది మనకు ఒక పేజ్ ఉంది అఫర్మేషన్స్ లో. అది చేసినప్పుడు యూఆర్ సెండింగ్ ద రైట్ ఎనర్జీ కదా. ఆత్మకి మనం ఏం చెప్పుకుంటున్నాము, ఆజ్ఞా చక్ర దగ్గర ఆత్మకి అదొక సీట్ లాంటిది అనేసి ఉండే ప్లేస్ అని చెప్పుకుంటున్నాం. మన ఆత్మకి కావాల్సిన ఎనర్జీని ఈ సింబల్ ద్వారా మనం ఇస్తూ ఆత్మకి ఒక డైరెక్షన్ ని మనము ఇస్తున్నాం. సో ఇది ఈ బ్రీదింగ్ ఇలాంటివన్నీ మనం పాటిస్తూ మనం మన లైఫ్ స్టైల్ ని మనము పెంచుకోవచ్చండి. ఓకే, సాధ్యమైనంత వరకు ఒక 2 hours పడుకునే ముందు, ఒక 2 hours ముందు ఫోన్ కి దూరంగా ఉండటం. ఎందుకంటే ఫోన్ ద్వారా వచ్చే లైట్ ఏదైతే ఉంటుందో మన పీనియల్ గ్లాండ్ ని చాలా డిస్టర్బ్ చేస్తుందండి అది. సో ఒక 2 hours మీరు 10 గంటలకు పడుకోవాలనుకుంటున్నారంటే సాధ్యమైనంత వరకు 8 o'clock 8 గంటల తర్వాత ఫోన్ వాడడం మానేస్తే చాలా మంచిది. కనీసం తగ్గించుకోవడానికి మనము ట్రై చేయొచ్చు. ఓకే, ఈ బెడ్ యోగా ఇలాంటివి మనం చేసి పడుకున్నామంటే దానికంటే మించిన ఇది మనకి లేనే లేదు. ఇంకా మనకి పీవీహెచ్ లో మనం మంచిగా బెడ్ యోగా ఇవన్నీ నేర్చుకుంటున్నాం కాబట్టి మనము నైట్ పడుకునే ముందు ఆల్టర్నేట్ నాస్ట్రల్ బ్రీదింగ్ చేసుకుంటూ బెడ్ యోగా చేసి పడుకోవటం మూలన మనకి పీనియల్ గ్లాండ్ అనేది యూఆర్ గివింగ్ ద మంచి ఎనర్జీని ఇచ్చిన వాళ్ళం అవుతాము. అది దాని ఫంక్షన్ అనేది కరెక్ట్ గా ఉంటుంది. నెక్స్ట్ మేడం. సో ఇన్హేలింగ్ ఎక్సైలింగ్ ఊపిరి పీల్చుకోవటము, ఊపిరి దీర్ఘమైన శ్వాస తీసుకోవాలి, వదిలేయాలి. మనం శ్వాస తీసుకున్నప్పుడు అవేర్నెస్ తోటి ఎప్పుడైతే మనం నేను ఇది చాలా సార్లు ట్రై చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. నిద్ర పట్టట్లేదు అనుకోండి, కళ్ళు మూసుకొని ఒక చెయ్యి మన బొడ్డు పైన పెట్టుకొని కళ్ళు మూసుకొని మంచం మీద పడుకొని శ్వాస పీలుస్తూ పొట్ట బయటికి వచ్చేట్టుగా శ్వాస పీల్చాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తున్నప్పుడు పొట్టను లోపలికి తీసుకెళ్ళాలి. ఇది ఒక మనము 4-8-4 కౌంట్ లేకపోతే 5-10-5 కౌంట్, అంటే 6 కౌంట్లకి మనము ఊపిరి పీలుస్తాము, 4 కౌంట్లకి ఊపిరిని బిగబడతాము, మళ్ళీ 8 కౌంట్లకి వదిలేస్తాము, మళ్ళీ 2 కౌంట్లకి దాన్ని ఊపిరిని బిగబడతాం. ఈ విధంగా చేస్తే ఇమ్మీడియట్ గా అండి, అంటే నేను సాధారణంగా అందరికి ఒక 8-10 రౌండ్లు చేయండి ఇలాగా అని చెప్తాను. ఒక 3-4 రౌండ్స్ చేసే లోపల నిద్ర పట్టేస్తుంది మనకి. ఎందుకంటే అవేర్నెస్ మన బాడీ శరీరం మీద ఎప్పుడైతే మనకు అవేర్నెస్ ఉంటుందో మన బాడీ అనేది కరెక్ట్ గా పనిచేయటం మొదలు పెడుతుంది. ప్రతి ఒక్కరికి నేను అదే చెప్తూ ఉంటాను. రోజుకి ఒక 10 నిమిషాలు మంచం మీద పడుకోనో లేకపోతే కింద ఒక బెడ్షీటో సాపను వేసుకొని పడుకొని ధ్యాస ప్రతి ఒక్క అంగము మన పాదాల దగ్గర నుంచి తల వరకు మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ని అబ్జర్వ్ చేయటం అనేది మనం నేర్చుకుంటే అది ఎంత బాగా మీకు రెస్ట్, దానికి మించిన రెస్ట్ ఉండదండి. మీరు దీన్ని యోగ నిద్ర అంటూ ఉంటాం మనం. ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ యువర్ బాడీ
ఫీల్ చేయాలి. దానికి మనం ఫస్ట్ అనాటమీ నేర్చుకోవాలి. మీ కిడ్నీస్ ఎక్కడున్నాయి, మీ ప్యాంక్రియాస్ ఎక్కడున్నాయి, ఇవి మనం నేర్చుకోవాలి. ప్రతి మనిషి ఏది నేర్చుకున్నా, వంటొచ్చినా రాకపోయినా, మంత్రాలొచ్చినా, శాస్త్రాలొచ్చినా రాకపోయినా పర్వాలేదు. మీ బాడీలో, శరీరంలో ఏ భాగము, ఏ అవయవం ఎక్కడుంది, దాన్ని ఏమంటారు, దాని ఫంక్షన్ ఏంటి అనేది నేర్చుకోవటం మాత్రం చాలా ముఖ్యం. ప్రతిరోజు ఒక 20 మినిట్స్ ఆ ధ్యాస తీసుకొని వెళ్ళండి. పాదాల నుంచి తలపైన వరకు, మళ్ళీ తలపై నుంచి మళ్ళీ పాదాల వరకు. ప్రతి అవయవానికి, ప్రతి అంగానికి మనము మన ధ్యాసను తీసుకొని వెళ్ళినప్పుడు బాడీ అనేది టోటల్‌గా రిలాక్స్ అవుతుంది. ప్లస్ బాడీ ఇంటెలిజెన్స్ అనేది పని చేయటం మొదలుపెడుతుంది. బాడీ ఇంటెలిజెన్స్ అంటే ప్రత్ ఇప్పుడు మన పద్మజ మేడం చెప్పారు. మన బాడీ తనని తాను హీల్ చేసుకుంటుంది. సో, ఆ ఇంటెలిజెన్స్ మన శరీరంలో ఉంది. కానీ మనం దాన్ని నిద్రపుచ్చుతున్నాం. మనం యేసుకునే మందుల వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల దాన్ని నిద్రపుచ్చుతున్నాం. సో, ఇది చేయటం మూలాన ఏంటంటే మీ బాడీ ఇంటెలిజెన్స్ అనేది ఓకే. అంటే ఏదన్నా అండి, ఇప్పుడు మనుషులైనా, ఎవరైనా గూడా ప్రేమను పంచినప్పుడు వాళ్ళెంత బాగుంటారు మనతో. అవునా కాదా? ప్రేమగా మాట్లాడి, ఆప్యాయతగా మాట్లాడితే, వాళ్ళని చూసుకుంటే ఎవరన్నా మనతో ప్రేమగా, ఆప్యాయంగా ఉంటారు. కానీ మన శరీరంతోటి ఆ ప్రేమని, ఆప్యాయతని మనం పంచుతున్నామా? ఏంటి ఓన్లీ బ్యూటిఫికేషన్. అందంగా కనిపించటానికి తప్ప, మన శరీరంలో అది ప్రతి శివ సార్ చెప్తుంటారు. ప్రతి కణము ఎంత బాగా మన గురించి, మనము అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి పనిచేసిన, అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచి ప్రతి కణము మనల్ని ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచటానికి ప్రతి కణము నిరంతరంగా పనిచేస్తూనే ఉంది. కానీ మనము బయట ఇచ్చినంత ధ్యాస మన శరీరం మీద మనము ఇవ్వట్లేదు. అది మనము కంపల్సరీగా వి షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. రోజు జస్ట్ ఒక 20 మినిట్స్ పొద్దున మీకు కుదరట్లేదు, నైట్ పడుకునే ముందు మీరు చేసుకోండి. ఎంత డిఫరెన్స్ కనిపిస్తదో మీరు చూడండి. ఇప్పుడు మనం బెడ్ యోగా చేస్తున్నాము. శివ సార్ ప్రతిరోజు మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీషు అన్ని లాంగ్వేజెస్‌లో బెడ్ యోగా గూడా వస్తోంది. ఏం చేస్తున్నాము? ప్రతి అంగానికి మనము దానికొక ఎక్సర్‌సైజ్. ఆ ఎక్సర్‌సైజ్ చేసినప్పుడు మన ధ్యాస దాని మీద ఎళ్తుంది. మనం కళ్ళు అలా పైనుంచి కిందకి తిప్పటం, సైడ్ నుంచి సైడ్‌కి తిప్పటం ఇవన్నీ చేస్తున్నప్పుడు యూ ఆర్ గివింగ్ అటెన్షన్ టు ద బాడీ. అది ఇట్ విల్ గివ్ యూ లాట్ ఆఫ్ హెల్ప్. ఓకే. అయిపోయిందా మేడం? వందన మేడం. సో, ఇది ఇప్పటి వరకు మన పీనియల్ గ్లాండ్ ఆహ్, ఇంకా ఏమన్నా డౌట్స్ గాని ఏమన్నా ఉంటే అడగొచ్చు. ఎక్స్‌ప్లనేషన్ మోర్ ఆర్ లెస్ పీనియల్ గ్లాండ్ పనితీరు, ఎందుకు అవి మనకి ప్రాబ్లమ్స్ ఏమేమొస్తాయి? ఎందుకొస్తాయి? ఏం చెయ్యొచ్చు? ఏం చేయకూడదు? ఇవన్నీ మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాము. ఇప్పటి వరకు చెప్పిన దీంట్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగొచ్చండి నన్ను. పద్మజ మేడం ఇంకేమైనా నేను స్కిప్ చేసిందేమైనా ఉంటే యాడ్ చేయొచ్చు. పద్మావతి మేడం గాని, పద్మజ మేడం గాని. కవర్ అయినాయి మేడం మాక్సిమం. ఓకే. ఎనీ డౌట్స్? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నమస్తే మేడం. నమస్తే అండి. మేడం కొంచెం సైకలాజికల్ గా కొంచెం భయాలుగా ఉండే వాళ్ళకి కూడా ఇలా చేసుకుంటే తగ్గుతుందా అండి? భయాలు ఉన్న వాళ్ళకి సార్ అవి ఎంటిటీస్, పీవీహెచ్ లో ఎంటిటీస్ అనేది మనం ఇది చేస్తాము.
ఇవి గ్లాండ్స్ అన్ని హీల్ చేసుకోవటం అయితే కంపల్సరీగా చేసుకోవాలి. ఇది కాకుండా మీరు ఎనర్జీ బాడీ, ఎమోషనల్ బాడీ, మెంటల్ బాడీలో ఉన్న భయానికి సంబంధించిన ఎంటిటీస్, ప్యూర్ ఎంటిటీస్ అంటాం వాటిని కూడా హీల్ చేసుకోవాలి. పీనియల్ గ్లాండ్ హీల్ చేసుకోవటంతో పాటు ఇవి కూడా చేసుకోవాలి. థ్యాంక్ యూ. మేడం ఇంకొంచెం హీలింగ్ ఎలా చేయాలి అనే స్లైడ్స్ ఉన్నాయి మేడం, అది కూడా ప్రెజెంట్ చేయమంటారా మేడం? సో సాధ్యమైనంత వరకు ఎంత సంతోషంగా ఉంటే మెలటోనిన్, సెరోటోనిన్ రిలీజ్ అనేది కూడా మంచిగా జరుగుతుంది. మీరు ఎప్పుడు బాగా నవ్వే వాళ్ళని ఈ లాఫింగ్ క్లబ్స్ ఇలాంటివన్నీ పెడతారు. ఎందుకు? ఇది యాక్టివేట్ అవుతుంది, పీనియల్ గ్లాండ్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇంకొకటి, మనం యాసిడ్ కి సంబంధించిన ఫుడ్ అంటే మనం ఈ పులుపులు, కారాలు, మసాలాలు ఎక్కువ తిన్నప్పుడు కాల్సిఫికేషన్ ఆఫ్ పీనియల్ గ్లాండ్ అని అవుతుందండి. కాల్సిఫికేషన్ ఆఫ్ పీనియల్ గ్లాండ్ అంటే ఏంటంటే ఈ డిపాజిట్స్, ఈ యాసిడ్ ఏదైతే మన బాడీలో రిలీజ్ అవుతుందో దాని మూలాన పీనియల్ గ్లాండ్ లో కూడా కాల్సిఫికేషన్ అయ్యే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఏ విధంగా మనకి కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయో అదే విధంగా మనకి ఈ ప్యూరిన్ అనే ఒక పదార్థము లేదా యూరిక్ యాసిడ్ అనే ఒక ఇది ఏదవుతుందంటే అది కాల్సిఫికేషన్ అయ్యి పీనియల్ గ్లాండ్ లో ప్రాబ్లం క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువగా మెడిటేషన్ చేసే వాళ్ళకి డిఎంటి అనే ఒక కెమికల్ రిలీజ్ చాలా ఎక్కువ అయిపోయి దాని మూలాన మనం ఏమనుకుంటాము, వాళ్ళు మెడిటేషన్ చేసి ఏదో చాలా సంతోషంగా ఉంటున్నారు అంటే వాళ్ళు మన లోకంలో ఉండరు, ఊహాలోకంలో తేలుతూ ఉంటారు. డిఎంటి అనేది టూ మచ్ గా రిలీజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం అనేది అవుతుంది. అది ఒక రేంజ్ కి వెళ్ళినాక వాళ్ళకి సైకాట్రిక్ ఇష్యూస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఏదైనా కూడా ఎక్సెస్ రిలీజ్ అయినా, తక్కువ రిలీజ్ అయినా మనకి బాడీకి ఇబ్బంది అనేది జరుగుతుందండి. ఏదైనా దానికి ఒక మోతాదు అనేది ఉంటుంది, దాని ప్రకారంగా అది రిలీజ్ అవ్వటం మంచిది. సో ఈ డిఎంటి అనేది మనకి సంతోషాన్ని, సుఖాన్ని ఆస్వాదించే ఒక కెమికల్. అది ఎక్కువ రిలీజ్ అయ్యిందంటే, సాధారణంగా రిలీజ్ అయ్యేది మెడిటేషన్ చేసే వాళ్ళల్లో చాలా ఎక్కువ. అంటే వాళ్ళు మేము 2 గంటలు 4 గంటలు మెడిటేషన్ చేస్తున్నాం అనే వాళ్ళల్లో అది రిలీజ్ అవుతుంది. వాళ్ళకి ఇంకా ఆకలి ఇలాంటివన్నీ ఉండవు. ఎందుకంటే మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ఏదో ఎనర్జీ వచ్చేసి వాళ్ళు ఆ విధంగా ఉంటున్నారు అనేసి. లేదు, ఈ కెమికల్ ఇంబ్యాలెన్స్ వల్ల వాళ్ళు అలా అవుతారు. ఫిజికల్ బాడీకి మాత్రం దానివల్ల చాలా నష్టం అవుతుంది. ఓకే, దీన్ని హీల్ చేసుకోవటము మనకి వాండ్ తోటి చాలా ఈజీ అండి. మనం హీలింగ్ చేసుకునే విధానం సాధారణంగా ఎక్కువగా మనం నేచర్ తో ఉండటము ఒకటి, ప్లస్ ఈ హీలింగ్ వాండ్ ద్వారా హీల్ చేసుకోవటము. భావోద్వేగాలు, యాసిడిటీ అని అంటే ఉట్టి ఫుడ్ ద్వారానే కాదండి, ఒక్కొక్కసారి మన భావోద్వేగాలని కూడా బ్యాలెన్స్ చేసుకునే పరిస్థితిలో మనం లేము అని అన్నప్పుడు యాసిడ్ రిలీజ్ అనేది జరుగుతుంది బాడీలో. మనకి ఎక్కువ కోపం వచ్చినా, ఈర్ష, ద్వేషము ఇలాంటివన్నీ ఎప్పుడైతే మనం మన డే టు డే లైఫ్ లో మనము ఇవన్నీ అనుభవిస్తూ ఉంటామో, కోపం రావటము, దుఃఖము, ఎక్కువగా ప్రతి దానికి నాకే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అనుకోవటము, ఇలాంటివన్నీ కూడా ఈ భావోద్వేగాల వల్ల మనకి యాసిడ్ రిలీజ్ అనేది బాడీలో జరుగుతూ ఉంటుంది. దాని మూలాన కూడా మనకి ఈ కాల్సిఫికేషన్,
లేదా ఈ పీనియల్ గ్లాండ్ అనేది దెబ్బతినటము, మన ఎండోక్రైన్ సిస్టమ్ దెబ్బతినటం అనేది అది అందు గురించనే మీరు యాసిడిటీ చాలా ఎక్కువైపోతే ఏం చెప్తాము, వేగస్ నర్వ్ కూడా హీల్ చేసుకోండి. బ్రెయిన్ వరకు వెళ్ళిపోయిందంటే కంపల్సరీగా పీనియల్ గ్లాండ్, హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్ అనేవి దెబ్బతింటాయి. సో అది జాగ్రత్త పడాలి. మనం ఉట్టి తినే ఆహారమే కాదండి, మన భావోద్వేగాలు కూడా చాలా చాలా ముఖ్యం. ప్లస్ మన స్పిరిచువల్ హైజీన్ చాలా ముఖ్యం పీనియల్ గ్లాండ్ కరెక్ట్ గా పనిచేయటానికి. వందన మేడం పెట్టండి హీలింగ్. ఏదో టెక్నికల్ ఇష్యూ ఏదో వచ్చినట్టుంది. ఓకే, స్లైడ్స్ రన్ అవుతున్నాయి మేడం. రన్ అవుతున్నాయా? నాకు రావట్లేదు మేడం. మరి హీలింగ్ పెడుతోంది, హీలింగ్ స్లైడ్స్ పెడుతోంది. నాకు కనిపించట్లేదు. సరే మీరు చెప్పేసేయండి మేడం, నాకు కనిపించట్లేదు. యాక్చువల్ గా ఏంటంటే ప్రతిరోజు మనం బెడ్ యోగాలో పాల్గొంటే ప్రతిరోజు మనకి అన్ని టోటల్ ఆర్గాన్స్ అన్ని కూడా హీలింగ్ మన బెడ్ యోగాలో చేయిస్తారు. ఒక 30 minutes జస్ట్. దాంట్లోనే మనకు సోల్ ఎలివేషన్ సాంగ్ ప్లే చేస్తారు, మనం దానికి ఎఫర్మేషన్స్ చదువుతాము. ఈ బెడ్ యోగాలో అన్ని టో టు బాటమ్ హెడ్ వరకు అన్ని ఆర్గాన్స్ హీల్ అవుతాయి. సో మీకు అది ఇంకా శివ సార్ ఎలాగంటే కుదరని వాళ్ళు ఉంటారు, కుదరని వాళ్ళు డౌన్ టు ఎర్త్ అనమాట ఆయన అందుకని మేము దాన్ని రికార్డ్ చేసి ఆ లింక్ కూడా మీకు గ్రూప్స్ లో పోస్ట్ చేస్తున్నాం. అది కూడా చూడటం లేదు చాలా మంది గ్రూప్స్ లో పోస్ట్ చేస్తే, మీకు కుదిరినప్పుడు అది చేసుకోవచ్చు హీలింగ్. ఇప్పుడు మార్నింగ్ అదంటే 6 to 6:30 వస్తుంది. ఆ టైంలో కొంతమంది క్యారేజీలు ఉంటాయి, ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి సో పాసిబుల్ కానప్పుడు మేము ఆ లింక్ ఇచ్చాము. అది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఓపెన్ చేసేసి హీలింగ్ చేసుకోవచ్చు. అలాగే ఎవరికైనా రాత్రిపూట నిద్ర పట్టినప్పుడు ఇంకొకటి ఏంటంటే, నిద్ర పట్టినప్పుడు ఆజ్ఞాచక్ర ఒకటి హీల్ చేసుకుంటాము. అంటే ఇన్ కండిషన్ ఏంటంటే మీరు ఆరా క్లెన్జింగ్ చేసుకుని ఇడా పింగళ చేసుకుని ఆ తర్వాత ఆజ్ఞాచక్ర హీల్ అండ్ కండిషన్ చేసుకుని పీనియల్ గ్లాండ్ హీల్ అండ్ కండిషన్ చేసుకోవాలి. సారీ, అయినా నిద్ర పట్టట్లేదంటే మీ పొట్టలో ఏదో అప్సెట్ ఉందని అర్థం. ఇందాక మేడం చెప్పారు వేగస్ నర్వ్ హీల్ చేసుకోవాలి అని చెప్పి. అలాగే మీకు ఫిజికల్ స్టమక్ కూడా హీల్ చేసుకోవాలి. మనం తిన్న అన్నం డైజెస్ట్ అవ్వకపోయినా, యాసిడ్స్ బాగా ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్ రిఫ్లక్స్ ఉన్నా కూడా మీకు నిద్ర పట్టదు, అస్సలు నిద్ర పట్టదు. అది పొట్ట మీకు డిస్టర్బెన్స్ ఉంది అంటే కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికి నిద్ర పట్టదు. సో మీరు ఒకవేళ నిద్ర పట్టినప్పుడు అది కూడా మీ ఫిజికల్ స్టమక్ కూడా మణిపూర్ చక్ర చేసుకుని ఫిజికల్ స్టమక్ కూడా చేసుకుంటే, ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ఆర్గాన్ మనం హీల్ చేసుకోవాలి అంటే కనుక దాని రిలేటెడ్ చక్ర, అంటే మన ఫిజికల్ స్టమక్ ఎక్కడ ఉంటుంది, నేవల్ ఏరియాలో ఉంటుంది కాబట్టి ఆ రిలేటెడ్ చక్ర ఏంటి మనకి మణిపూర్ చక్ర. సో ఆ రిలేటెడ్ చక్రాన్ని కూడా ఫస్ట్ చేసి తర్వాత మనం చేసుకోవాల్సిన ఫిజికల్ ఆర్గాన్ చేసుకుంటే కనుక తొందరగా నిద్రపడుతుంది. రెగ్యులర్ హీలింగ్ అనేది మీరు ఉంటే బాడీ ఎప్పుడు కూడా మనం నార్మల్ అండి. మనం ఇంట్లో చేసే అన్ని ఇప్పుడు సైకిల్, మోటార్ సైకిల్, మన ఏసీలు వీటన్నిటికీ కండిషన్ ఆయిలింగ్ ఇవన్నీ చేయిస్తుంటాం. కానీ మన శరీరాన్ని మనం ఎప్పుడూ శ్రద్ధ పెట్టట్లేదు. దాన్ని కూడా మనం చక్కగా ఉంచుకోవాలి. మన ఆర్డర్ లో ఉంచుకుంటేనే మీరు మిగతావన్నీ చేయగలుగుతారు. సో మీ దృష్టి మీ శరీరం మీద ఇందాక మేడం చెప్పారు, ఎప్పుడు కూడా మన లోపల ఏం జరుగుతోంది అనేది మనం తెలుసుకోగలిగితే, ఇప్పుడు మీరు తెలుసుకుంటే మీ పిల్లల్ని గైడ్ చేయగలుగుతారు. మన టైం అప్పుడు ఇలా తెలుసుకోవాలి, ఇలా ఆర్గాన్స్ కి ఇవి అన్నది నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళు తక్కువ. నాకైతే తెలియదు PVH లోకి వచ్చేదాకా, టు బి ఫ్రాంక్. సో ఇప్పుడు మనం తెలుసుకుంటే ఏమవుతుందంటే, పిల్లలు ఉన్నారు, మీ మనవలు మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మీరు ఇలా తెలుసుకోవాలి అంటే మనందరం ఇది తెలుసుకున్నాం. లంగ్స్, హార్ట్ ఇవన్నీ కూడా స్కూల్ డేస్ లో చదివాము, డయాగ్రామ్స్ గీసాము, కానీ నాలెడ్జ్ దాని మీద అంత దృష్టి లేదు, అది మర్చిపోయాం, చదివేసాం, ఎగ్జామ్ రాసాం, అయిపోయింది. కానీ ఇప్పుడు మనకి ఇది తెలుసుకోవాలి, దీన్ని ఇలా చేయాలి అన్నప్పుడు మనం పిల్లలు చదువుతున్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు చదువుతున్నారు మీరే, ఇది మీ లైఫ్ టైం గుర్తు పెట్టుకోవాలి, అలా చదువుకోవాలన్నది మనం గైడ్ చేస్తే వాళ్ళ మైండ్ సెట్ లో ఉంటుంది ఆర్గాన్ ఏంటి ఇవన్నీ అన్నది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా
దానికి తగ్గట్టుగా హీలింగ్ అనేది మాత్రం ప్రతిరోజు చేసుకోండి. మీకు చాలా సింపుల్ గా వీడియోస్ ఉన్నాయి. మీకు వచ్చినా రాకపోయినా. కాకపోతే చాలా మంది మేడం ఆరా క్లెన్జింగ్ ఇడాపింగళ తప్పు చేస్తున్నారండి. అసలు సరిగ్గా చేయట్లేదు. ఆరా క్లెన్జింగ్ ఇడాపింగళ అస్సలు సరిగ్గా చేయట్లేదు. అసలు మీరు ఇడాపింగళ సరిగ్గా చేయకపోతే ఇడాపింగళ చేస్తే మన శరీరంలో ఉన్న ఆ 3 నాడులు ఏవైతే మెయిన్ 3 నాడులు ఉన్నాయో అవి మన శరీరంలో ఉన్న 72,000 నాడులకి ఆ 72,000 నాడులు ప్రతి ఆర్గాన్ కి కనెక్ట్ చేయబడి ఉంటాయి కాబట్టి ఫస్ట్ ఇడాపింగళ మీరు కరెక్ట్ చేసుకుంటే సగం మీరు క్లియర్ చేసుకున్నట్టే మీ శరీరంలో ఉన్న ప్రతిదీని. సో మీరు ఇడాపింగళ మాత్రం కంపల్సరీ కరెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. నేను బెడ్ యోగా కాదు బ్లెస్సింగ్స్ టైమ్ లో కూడా అడిగా మేడం అందరినీ ఒకసారి వీడియో చేసి పంపించండి నేను కరెక్ట్ చేస్తానని కూడా 2 పంపించాను. అంతకు మించి ఎవరు పంపించలేదు. సో అందరూ కూడా ఆరా క్లెన్సింగ్ ఇడాపింగళ ఇవి ఇప్పుడు వీడియోలో మీకు చూపిస్తున్నారు కాబట్టి ఆ బెడ్ యోగా దాంట్లో లింక్ లోను ఒకసారి చూడండి. చూసి కరెక్ట్ గా చేయండి. కరెక్ట్ గా మనం ఎంత టైం అందరికి కూడా ప్రెషర్స్ కాబట్టి 30 minutes మనం వెచ్చించిన దానికోసం మనం కరెక్ట్ గా చేస్తే కనుక మనకి దానికి తగ్గ ఫలితం ఉంటుందండి. థ్యాంక్ యూ మేడం. బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మీరందరూ విన్నందుకు కూడా థ్యాంక్ యూ అండి. మీ ప్రెషియస్ టైం విన్నందుకు. నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము కానీ ప్రతి ఒక్కళ్ళు పాటించండి, హీల్ చేసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ ఆరోగ్యము మీ బాధ్యత, అదొకటి మీరు మర్చిపోకండి. టీచర్స్ గా శివ సార్ గాని మేము టీచర్స్ గాని నాలెడ్జ్ ఇవ్వగలుగుతాము, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాము, డౌట్స్ తీర్చగలుగుతాము. కానీ వాండ్ పట్టుకొని హీల్ చేసుకోవాల్సింది మీరు. మీ బాధ్యత మీరు తీసుకోండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మెంటల్ గా, ఇమోషనల్ గా, ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉంటే మనం సాధించలేదంటూ ఏదీ లేదు. మోక్షం ఆటోమేటిక్ వస్తుందండి. దాని గురించి వేరేగా ప్రత్యేకంగా మనం ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.